సిఎస్కే ఈజ్ అన్ ఎమోషన్. 12 years ఆడిన జడేజా కూడా నిన్న చాలా మిస్ అయ్యాడు సిఎస్కేని. సిఎస్కే చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఈ చేంజెస్ అంటే స్టార్టింగ్లోనే చేస్తే బెటర్, ఎందుకంటే లేటర్ ఆఫ్ చాలా టఫ్ అయిపోతుంది కాంపిటీషన్. శ్రేయస్ అయ్యర్కి ఒక నిక్ నేమ్ కూడా పెట్టారు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ బ్లాగ్స్. ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో తేలిపోయింది, ఈజీగా ఆర్సీబీ చేంజ్ చేసినారు. సెకండ్ మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్ ముంబై ఈజీగా చేంజ్ చేసేసింది. కానీ ఈసారి సిఎస్కే థర్డ్ మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచ్ డ్రాప్స్ అన్నీ చూసినాం. మొత్తం అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ మ్యాచ్ అయిపోయింది సిఎస్కేకి. ఏ స్టేజ్లో కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నట్టు కనిపించలేదు. ఇద్దరు ఓపెనర్స్ క్లీన్ బౌల్డ్ అయిపోయారు, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్. నెక్స్ట్ వచ్చిన ఆయుష్ మాత్రే బౌన్సర్కి అవుట్ అయ్యాడు. బర్గర్ మళ్ళీ బౌన్సర్ వేసిన రివ్యూ తీసుకురు, గాన్. ఎవ్వరు కూడా స్టాండ్ ఇవ్వలేదు. ఓవర్టర్న్ పుణ్యమా అని స్కోర్ 127కి చేరుకుంది. ఐపీఎల్ 2026లో సిఎస్కే ఫ్యాన్స్కి ఇది ఒక బ్యాడ్ ఓపెనింగ్ మ్యాచ్. చాలాసార్లు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ పచ్చిగా చెప్పాలంటే చాలా హోప్స్తోని అందరూ వెయిట్ చేసినారు, కానీ డిసప్పాయింట్మెంటే మిగిలింది లాస్ట్కి. ఓన్లీ ఒక మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి చెపాక్లో పంజాబ్తో ఉంది. ఆ మ్యాచ్లో కనుక టాస్ గెలిచి మళ్ళీ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక వీ కెన్ సే సంథింగ్ అబౌట్ ఇట్. సో మ్యాచ్ చూసుకుంటే గోవాటిలో రియాన్ పరాగ్ హోమ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్ టాస్ గెలిచింది ఆర్ఆర్. అది చూసుకుంటే రెడ్ సాయిల్ వికెట్ బౌన్స్కి చాలా అనుకూలిస్తుంది. ఆండ్రీ బర్గర్ చాలా యూజ్ చేసుకున్నాడు ఆ పిచ్ని, బౌన్సర్స్ మీద బౌన్సర్స్. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్కి ఫస్ట్ 3-4 ఓవర్స్లో అయితే అదే లెంత్లో, అదే లైన్ అండ్ లెంత్లో మళ్ళీ పిచ్చెస్ వేసాడు బాల్స్. లాస్ట్కి ఒక్క స్లైడ్ ఫుల్లర్ డెలివరీ చేసినాడు, కానీ సంజు శాంసన్ టోటల్లీ అవుట్ ప్లే అయిపోయి బోల్డ్ అయిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ అయితే రూమ్ తీసుకొని కవర్స్లో ఆడదామని చెప్పేసి ఇటు జరిగి ఆడుతుంటే బీట్ అయిపోయాడు. ఆర్ఆర్ బౌలర్స్ విషయానికి వస్తే ఇంప్రెసివ్ బౌలర్ బ్రిజేష్ శర్మ అండ్ దేర్ బోత్ పవర్ ప్లే బౌలర్స్ జోఫ్రా ఆర్చర్, ఆండ్రీ బర్గర్. బ్రిజేష్ శర్మ ఫస్ట్ T20 మ్యాచ్ ఆడాడు అతను. అమేజింగ్ పర్ఫార్మెన్స్ బై హిమ్. అన్ని షార్ట్ బాల్స్ వేస్తున్నాడు, 1-2 ర్యాండమ్గా వచ్చి ఫుల్ లెంత్ వేస్తున్నాడు. అట్లనే కార్తిక్ శర్మని ఎల్బిడబ్ల్యూ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో ఆర్ఆర్కి ఫస్ట్ ఓవర్లోనే మ్యాట్ హెన్రీ బౌలింగ్లో షార్ట్ పిచ్ చేసిన బాల్కి కార్తిక్ శర్మ క్యాచ్ మిస్ చేశాడు. అతని క్యాచ్ మిస్ చేయడం చోట ధమాకా క్యాచ్ మిస్ చేయడం అనేది చాలా మూల్యం చెల్లించుకుంది. అతని 15th బర్త్డే రోజున అతను 15 balls హాఫ్ సెంచరీ చేశాడు. మేబీ కోఇన్సిడెన్స్. వరల్డ్ కప్ 2023 ఫైనల్లో లబుషానే ఎలా పాతుకుపోయాడో సేమ్ అలానే జైస్వాల్ కూడా పాతుకుపోయాడు. 20 balls 17 అట్లా బిలో 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిండు. పోస్ట్ మ్యాచ్లో కూడా రుతురాజ్ చెప్పాడు బ్యాటింగ్ అనేది చాలా ఫ్లాప్ అయింది, దాని మీద వర్క్ చేయాలి అని. యాజ్ ఇందాకే చెప్పినట్టు ఒక్క మ్యాచ్తో అయితే ఏం జడ్జ్ చేయలేం సిఎస్కే పర్ఫార్మెన్స్ని. లెట్స్ టాక్ అబౌట్ దట్ ఆఫ్టర్ నెక్స్ట్ మ్యాచ్ విచ్ ఈజ్ ఇన్ చెపాక్ ఎట్ April 3rd. సిఎస్కే ఈజ్ అన్ ఎమోషన్. 12 years ఆడిన జడేజా కూడా నిన్న చాలా మిస్ అయ్యాడు సిఎస్కేని. సిఎస్కే లోగోని గిస్ చేసినాడు. అండ్ అతని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా 2 wickets తీసుకున్నాడు. మెయిన్ వికెట్ సర్ఫరాజ్ అండ్ దూబే అయితే వచ్చి రాగానే ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అదే ఓవర్లో అవుట్ అయిపోయాడు జడేజాకి. అండ్ జడేజా ఈజ్ ఎ వర్తీ ప్లేయర్ అండ్ నో బడీ లైక్స్ హిమ్ టు లూజ్. సో ఇసుకే చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఉర్విల్ పటేల్ కావచ్చు, రాహుల్ చహర్ కావచ్చు, ముఖేష్ చౌదరి, అఖిల్ హుసేన్, ఇలా కొంతమందిని టీంలోకి తీసుకురావచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మెయిన్ ప్లేయర్స్. ఉర్విల్ పటేల్ యాజ్ ఎ ఓపెనర్గా అతనికి 2 fastest సెంచరీస్ ఉన్నాయి అండ్ అతను వికెట్ కీపర్ కూడా. ఈ చేంజెస్ అంటే స్టార్టింగ్లోనే చేస్తే బెటర్, ఎందుకంటే లేటర్ ఆఫ్ చాలా టఫ్ అయిపోతుంది కాంపిటీషన్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూకి వస్తే మ్యాచ్ వచ్చేసి పంజాబ్ వర్సెస్ జీటీ. మ్యాచ్ న్యూ చండీగఢ్ స్టేడియంలో జరుగుతుంది, విచ్ ఈస్ ఫేవరింగ్ టు పేస్. లాస్ట్ ఇయర్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పంజాబ్ వచ్చేసి ఫైనల్కి వెళ్ళింది, జీటీ వచ్చేసి క్వాలిఫైడ్ 2లో ముంబైతో ఓడిపోయింది. ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది వారిద్దరు టీమ్స్కి, విన్ పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ ఉంది, లెట్స్ సీ. పంజాబ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే టాప్ ఆర్డర్ ప్రభ్సిమ్రన్ సింగ్, వికెట్ కీపర్ ఆల్సో.
ప్రియాచార్య లెఫ్ట్ హ్యాండర్, వీళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ యాజ్ యూజువల్గా ప్రీవియస్ ఇయర్ ఇలానే జరిగింది. అండ్ 1 డౌన్ వచ్చేసి జాస్ ఇంగ్లీష్ ప్లేస్లో మిచెల్ ఓవెన్ రావచ్చు. అండ్ మిడిల్ ఆర్డర్ ఇయర్ వడేరా, శశాంక్ సింగ్, ముగ్గురు కూడా డేంజరస్. అండ్ ఫినిషింగ్ వచ్చేసి హర్ప్రీత్ బ్రౌర్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సన్, జేవియర్ బార్ట్లెట్. బౌలింగ్ వచ్చేసి యుజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి యుజ్వేంద్ర చహల్ రీప్లేసింగ్ ప్రియాచార్య ఎట్ ద టాప్. జీటీ ప్లేయింగ్ 11 చూసుకుంటే టాప్ ఆర్డర్ గిల్, సుదర్శన్, జాస్ బట్లర్కి రీసెంట్ జరిగిన T20 వరల్డ్ కప్లో చాలా ఫ్లాప్ అయింది. అతను ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే అతను ఇంగ్లాండ్కి 2 ఫార్మాట్స్లో కెప్టెన్. మిడిల్ ఆర్డర్లో సుందర్, షారుఖ్, అర్షద్ ఖాన్ ఆల్రౌండర్. ఫినిషింగ్లో తెవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్. బౌలింగ్లో చూసుకుంటే ఆర్ సాయి కిషోర్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, సిరాజ్. ఇంపాక్ట్ ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్ణ రీప్లేసింగ్ సాయి సుదర్శన్. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ జాస్ బట్లర్. అండ్ వీఆర్ మిస్సింగ్ రషీద్ ఖాన్ మిస్టరీ లైక్ హీ యూస్ టు డూ ఇన్ సన్ రైజర్స్ హైదరాబాద్. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ. ఈ ఇయర్ కూడా వాళ్ళు కంటెండర్సే ప్లే ఆఫ్స్కి అండ్ ఈవెన్ టైటిల్కి. ప్రిడిక్షన్ విషయానికి వస్తే బోత్ పంజాబ్ అండ్ జీటీ లుక్స్ అ బిట్ స్ట్రాంగ్, బట్ పంజాబ్ లుక్స్ అ బిట్ బ్యాలెన్స్డ్ కంపేర్డ్ టు జీటీ. శ్రేయస్ అయ్యర్కి ఒక నిక్ నేమ్ కూడా పెట్టారు పంజాబ్ ఫ్యాన్స్, సర్పంచ్ అని చెప్పేసి. సో చూద్దాం సర్పంచ్ ఎలా కెప్టెన్సీ చేస్తాడో, ఎలా బ్యాటింగ్ చేస్తాడో. ప్రీవియస్ ఇయర్ టీం లాగానే ఉంది, వాళ్ళు ప్రీవియస్గా రన్నర్స్, సో వాళ్ళు కూడా చాలా హంగ్రీగా ఉంటారు టైటిల్ తీసుకోవడానికి. సో ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్ కింగ్స్ టుడే.